అందరికీ నమస్కారములు. ఓ చిరు ప్రయత్నానికి సుస్వాగతం. ఆకలి ఒక ముద్దతో ఆకలి తీరదు, అంటే ఒక ముద్ద తింటే ఆకలి తీరదు. అలాగే ఒక పదంతో చదువు రాదు. కొన్ని పదాలు చదివితే ఒక వాక్యం అవుతుంది, కొన్ని వాక్యాలు చదివితే ఒక పేర అవుతుంది, కొన్ని పేరాలు చదివితే ఒక లెసన్ అవుతుంది. లెసన్లో ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు చదివితే ఎగ్జామ్ హాల్లో ఏ ప్రశ్న ఇచ్చినా ఏ సమాధానమైనా, అంటే ఇచ్చిన ప్రశ్న మీరు సమాధానం రాయలేని వాళ్ళు అలా సబ్జెక్టు మొత్తము చదవాలి. ఒక సబ్జెక్ట్ ఇష్టము, ఒక సబ్జెక్ట్ ఇష్టం లేదనుకుంది. చేతిలో వేలు ఐదు రకాలుగా ఉంటాయి. సబ్జెక్ట్ కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ పిడికి బిగిస్తే శక్తి ఎలా వస్తుందో అన్ని సబ్జెక్టులు చదివితే మీకు అలాగే మార్కులు వస్తాయి. మీ తల్లిదండ్రులు కోరుకుంటే మీరు చదువుకొని బాగుండాలి, భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరిక, ఆకాంక్ష. అదేవిధంగా వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరూ విద్యార్థి పాస్ అయితే అటు తల్లిదండ్రులకు పేరు, ఇటు ఉపాధ్యాయులకు పేరు, హాస్టల్లో ఉండే వార్డెన్స్కి అందరికీ పేరు వస్తుంది. ఒక్క ఫలితంతో ముగ్గురికి, సమాజానికి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అందరూ బాగుండాలి. మీ నిత్య సరిపే డాక్టర్ ఎస్ నిర్మలా మురళి.